తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధన ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి ఎస్ సుజాతమ్మ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంతకు నువ్వు మీ పెద్ద మామ ఫోటో పంపలేదో, పేరు చెప్పలేదో. మా మామయ్య ఆరాటం కానీ అతని ఫోటోలు ఏవి ఇతని దగ్గర లేవు. బ్లాక్ అండ్ వైట్లో అతడిది ఓ 30 ఏళ్లలోపు వయసులోది ఉంది. అతను 35 ఏళ్ల వయసులో వెళ్ళాడట. ఎలా గుర్తుపడతాం? అందుకే వదిలేశాను. అలాగా? ప్రయత్నించకపోతే పాపం మీ మామయ్య నొచ్చుకుంటారేమో. ప్రయత్నించలేదని ఎందుకు చెప్తాం? అయినా అతను తెలుసుకొని ఏం చేస్తాడు? అసలు అతడు ఇతన్ని మోసం చేసిపోయాడు. అయినా ఎంత ఇష్టమో చూడు. అతడికి 2 కూతుర్లేనట. అది ఇతడి బాధ. ఒకవేళ చనిపోయింటే కర్మలు ఎవరు చేస్తారు? అలాగే అనాథలుగా ఉండిపోతారా అని బాధపడుతూ ఉంటాడు. పాపం పెద్దవాళ్ళు కదా. మంచి ఆలోచనే. నా ప్రయత్నం నేను చేస్తాను. నీవు ఆ ఫోటోని పంపు చెప్పింది నర్మద. కారులో ట్రావెల్ చేసినంతసేపు నర్మదకు విషయాలన్నీ చెప్పసాగాడు అనపాల్. అతని తల్లి ఒక ఇండియన్ని పెళ్లి చేసుకుంది. అతడికి ఆల్రెడీ పెళ్ళి అయింది. ఆ విషయం దాచి తన తల్లిని చేసుకున్నాడు. అనపాల్కు 22 సంవత్సరాలు వచ్చే వరకు కలిసి ఉన్నారు. అప్పటి వరకు ఆమెకి తను రెండో భార్యనని తెలియదు. తెలిసాక బిడ్డ పేరుతో ఆస్తులు రాయమంది. దానికి అతడు ఒప్పుకోలేదు. తేలికగా విడిపోయాడు. అతడి తల్లి మాత్రం అతడి ప్రేమకై ప్రాకులాడింది. కానీ ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు కలవడానికి ప్రయత్నిస్తున్నాడు. మొదటి భార్యకు వ్యతిరేకంగా ఏం చేయలేక దూరంగా ఉండిపోయాడట. అది ఇప్పుడు అతని వాదన. ఏది ఏమైనా అనపాల్కు అతన్ని కలవడం ఇష్టం లేదు. తల్లి ఒంటరిగా ఏడవడం అతనికి తెలుసు. ఆమె ఒక సాధారణ నర్సు. ఇండియన్స్ యొక్క నడవడికను నమ్మి మోసపోయింది. అమెరికాలో విడిపోవడాలు మళ్ళీ పెళ్లి చేసుకోవడాలు కామన్. కానీ తెలిసి జరుగుతాయి, అబద్ధాలతో కాదు. అనపాల్ లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ దేనికి? వద్దనుకున్న మనుషులను దూరంగా ఉంచడమే మంచిది. ఇప్పుడు అతనికి మనవాళ్లను చూడాల్సిన అవసరం ఏర్పడిందట. ఒకసారి చూస్తాను అని తల్లితో చెప్పుకోవడంతో ఆమె అనపాల్ని రిక్వెస్ట్ చేసుకుంది. మీ నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, ఒకసారి పిల్లలతో వచ్చి కనిపించు అని. అనపాల్కు ఇష్టం లేదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇక తల్లి మాటను తోసిపుచ్చలేక పిల్లల్ని మాత్రం నర్మదతో పంపించాలని నిర్ణయించుకున్నాడు. ఓ గంట మాత్రం ఉంచుతాను అని చెప్పాడట తల్లితో. నర్మదతో మాత్రం నీ పేషెన్స్, నేను మరీ కఠినంగా కూడా ఉండలేను. నేను చుట్టుపక్కలే ఉంటాను. నువ్వు బయటకు వచ్చాక నాకు కాల్ చేస్తే నిన్ను పికప్ చేసుకుంటాను. కఠినంగా ఉండలేనప్పుడు నువ్వే వెళ్ళవచ్చు కదా నవ్వుతూ అడిగింది. హోటల్లో కలవాలి అనుకోవడం నచ్చలేదు. గొంతులో బాధ స్పష్టంగా కనిపించింది. నేను మాత్రమే అతన్ని తండ్రి అని ఎందుకు చెప్పుకోవాలి? డోంట్ వరీ. అంతకు మించి ఏమీ అనలేకపోయింది. మోసం చేసినవాడు ఇండియన్ అయినందుకు చాలా బాధపడింది. ఇట్స్ ఓకే, నేను ఓ మంచి తండ్రిని కాన్ఫిడెంట్గా అన్నాడు. యా. గంటన్నర సేపు పట్టింది వాళ్ళు ఆ హోటల్ని చేరుకోవడానికి. తల్లి పనిచేసే ఊరు అది. ఆమెకు రిస్క్ ఉండకూడదని తనే ఇక్కడికి వస్తానని చెప్పాడట. ఓకే, నీవు లోపలికి వెళ్ళు. రిసెప్షన్ దగ్గరికి మామ వస్తారు. ఫోటో చూసావు కదా? ఆఫ్టర్ 1 hour. నో, ఐ విల్ కాల్ యూ. వేర్ యూ స్టే? నో ప్రాబ్లం, ఐ హ్యావ్ మై ల్యాప్టాప్. థ్యాంక్ యూ. అనపాల్ తెలుగు మాట్లాడతాడు కానీ ఎక్కువసేపు వినలేము. ఆ యాక్సెంట్కి నవ్వొస్తుంది. ఒక్కోసారి అతడే ఇంగ్లీష్లో చెప్తాడు కంఫర్ట్ కోసం. కానీ వదలడు. నువ్వు వెళ్ళేలోపు నీలా మాట్లాడాలి అంటాడు కాన్ఫిడెంట్గా. పృథ్వీ. ఆ పిలుపుకు నాగస్వరం విన్న నాగినిలా తలెత్తింది నర్మద. ఆ గొంతు జ్వాలది. తెలియకనే కళ్ళు క్షుణ్ణంగా వెతికాయి. ల్యాప్టాప్ని పక్కన సోఫాలోకి జారవిడ్చింది. పైకి లేచి నిలబడము నడవడం రెండూ ఒక్కసారిగా జరిగిపోయాయి. శబ్దం వచ్చిన వైపు చకచకా నడిచింది. జానేమన్ డ్రెస్లో జ్వాల. చేతులు కాళ్ళు కంపిస్తున్నట్టయి ముందుకు కదలలేకపోయింది. ఆ డ్రెస్ జ్వాల దగ్గరికి ఎలా చేరింది? పృథ్వీనే ఇచ్చి ఉంటాడు. లేదంటే ఎలా వస్తుంది? తన ముందే వేసుకు తిరుగుతుంది కదా. పృథ్వీ ఏంటి? బావా అని కదా అనుకోవాలి. పృథ్వీ అని వినిపించింది. ఉన్నాడా? ఎప్పుడొచ్చాడు? తనతో ఒక మాట కూడా అనలేదు. దానితో స్వల్పంగా పెదాలు కూడా కంపించాయి.
ఏంటిది? తనకెందుకింత టెన్షన్? ఒకవేళ పృథ్వీ పేరుతో మరెవరైనా? అంతలో పృథ్వీ గొంతు, జ్వాల ఏంటి? ఇప్పుడు తననిద్దరూ చూస్తారేమో. ఏం జరుగుతుంది? ఏం చెప్తారు? ఏం చెప్పినా తను వినాలా? వచ్చే ముందు ఫోన్ చేయమని తనకెన్నిసార్లు చెప్పింది? ఎందుకిలా చేశాడు? గిరుక్కున వెనుతిరిగి వెళ్ళి యథాప్రకారం కూర్చుంది. అక్కడ ఇండియాలోలా కాదు. ఎవరు ఎవరిని పట్టించుకోరు. ఎవరైనా తలలు తిప్పి చూస్తూ నడుస్తున్నారంటే వాళ్ళు ఇండియన్స్, ముఖ్యంగా ఆంధ్ర అని ఇట్టే తెలిసిపోతుంది. తను వాళ్ళకి కనిపించకూడదు అనుకుంటుందా? అవును, లేకపోతే ఎందుకు వచ్చేసింది? చలిగా ఉందని వద్దంటే వినకుండా తన లెంగ్త్ కోట్ వేసుకోమన్నాడు అనపాల్. అందుకే వాళ్ళు తనని గుర్తుపట్టి ఉండరు. ఏం చేయాలి ఇప్పుడు? చేసేదేముంది? తను ఇక్కడకు రాకుంటే ఈ విషయం తనకి తెలిసేది కాదు. ఇలా ఎన్నిసార్లు జరిగిందో. ఇప్పుడు వాళ్ళు తనను చూడలేదు. ఇప్పుడు అతడికి ఫోన్ చేస్తే ఏమంటాడు? తీస్తాడా? తీసి ఏం చెబుతాడు? బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అంటాడేమో. లేదా తీయకుండా ఉంటాడు. అనుకోకుండా పని మీద వచ్చాను అంటాడేమో. వెంటనే టికెట్లు దొరుకుతాయా? గ్రీన్ కార్డ్ హోల్డర్ కదా, దొరుకుతాయేమో. అంతెందుకు, ఫ్లైట్ ఎక్కైనా చెప్పొచ్చు కదా. లేదు, ఏదో ఉంది. లేకుంటే జానేమన్ డ్రెస్ ఎందుకు ఇస్తాడు? కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కోపం బాగా వస్తోంది. అది గయ్యాలిది, కారులో ఉంటే చూసి లాక్కుందేమో. అయినా బావకు బుద్ధి లేదు. అరే, మళ్ళీ నా నోట్లో బావా అని వచ్చిందే. ఏంటి ఇక్కడే కూర్చొని ఆలోచిస్తోంది? వాళ్ళక్కడ ఏం చేస్తున్నారో వెళ్ళాలి, వెళ్ళి చూడాలి. బావ తనని ప్రేమించలేదా? అతడి ప్రేమ బూటకమా? నమ్మలేకపోతోంది. అలజడి మొదలైంది. అంతలో మళ్ళీ పృథ్వీ అని వినిపించింది. అటువైపు చూసింది. అప్పుడే పృథ్వీ వస్తూ ఉన్నాడు. పిలుపు వినగానే వెనుతిరిగాడు. ఒకసారి ఇలా రా. జ్వాల గొంతు. ఒళ్ళు మండిపోయింది నర్మదకు. అడగాలి, వదలకూడదు. అదే బావను తన వైపు మరల్చుకొని ఉంటుంది. వెళ్ళింది అంతే. కాళ్ల క్రింద భూమి కదిలిపోతున్నట్టయింది. ఒంటిలోని శక్తినంతా ఒక్కసారిగా ఎవరో లాగేసినట్టు, సర్వం కోల్పోయినట్టు. జ్వాల పృథ్వీ మొహాన్ని 2 చేతులతో దగ్గరకు లాక్కొని ఉంది. తను ఏం చేస్తోందో తెలుస్తోంది. పృథ్వీ ఒకనాటిలా ప్రతిఘటించడం లేదు. పృథ్వీ చేతులు జ్వాలని ప్రేమగా తడుముతున్నాయి. ఒకటి తలపై, రెండోది ఒంటిపై. బోరున ఏడవాలనిపించింది. తను ఎంత మోసపోయింది. ఛీ, తనకెందుకు ఇలాంటి వాడిపై ప్రేమ కలిగింది? ఎంతమంది తన వెంటపడినా పుట్టని ప్రేమ వీడిపై ఎలా కలిగింది? ఏంటి, ప్రేమంటే ఇంతేనా? ఎవరి వెనుకో పడితే వీడు అనుకునేంత అసహ్యం కలుగుతుందా? తనలోని అంత ప్రేమ ఏమైనట్టు? తనది నిజమైన ప్రేమ కాదు. లేదంటే అంత తేలిగ్గా ద్వేషం కలుగుతుందా? ఆ రోజే దాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. మనసులో ఇంత పెట్టుకొని తనను కసిరాడన్నమాట. దానిపై ప్రేమ ఉన్నప్పుడు దాంతోనే కొలకక తన జోలికెందుకొచ్చినట్టు? తననెందుకు ఇంత క్షోభకు గురి చేస్తున్నట్టు? తను ఏం పాపం చేసిందని భగవంతుడు తనకి ఇలాంటి శిక్ష వేశాడు? తనకెందుకు ద్రోహం చేసినట్టు? తనిప్పుడేం చేయాలి? ఈ మోసాన్ని ఎలా భరించాలి? ఎలా ఎదుర్కోవాలి? భగవంతుడా, సాఫీగా సాగుతున్న నా జీవితాన్ని ఎందుకిలా మార్చావు? అసలు ఎప్పుడు కుప్పకూలిందో హోటల్ మేనేజ్మెంట్ వారి సపర్యలతో ఈ లోకంలోకి వచ్చింది. వాట్ హ్యాపెండ్? ఎవరో అడుగుతున్నారు. చుట్టూ చూసింది. సోఫాలో పడుకోబెట్టి ఉన్నారు. సిగ్గుగా లేచి కూర్చుంది. కళ నిజమా? వాళ్ళిద్దరూ ఎక్కడా? ఇంకా అదే పొజిషన్లో ఉన్నారా? ఉండే ఉంటారు. వాడి ప్రేమ అలాంటిది, వదలబుద్ధి కాదు. వాట్ హ్యాపెండ్? ఆర్ యూ ఓకే? ఆడగొంతు. ఎవరో కూడా తెలియడం లేదు. మొహంపై నీళ్లు చల్లారు. వైపర్తో తుడిచారు. తమాయించుకుంది. తను ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. మీ పృథ్వీ ఎలాంటివాడో చూడు అని తల్లికి చెప్పాలి. తల్లి గుర్తుకు రాగానే ఏడు పాగలేదు. కళ్ళు తుడుచుకుంది. లేచి నిలబడింది. ఐఆమ్ ఓకే అంటూ ముందుకు అడిగేసింది. అన్నపాల్ తల్లి రిలాక్స్, వాట్ హ్యాపెండ్ అని అడుగుతోంది. అప్పుడు గుర్తొచ్చింది తను ఎక్కడుందో. పిల్లలు అంది. ఆమెకి అర్థమైనట్టే ఉంది. అన్నపాల్ కమింగ్. అవును, తను పృథ్వీ జ్వాలను చూస్తూ కదా నిలబడింది. మరి సోఫాలోకి ఎలా వచ్చింది? అయోమయంగా చూసింది. చూడలేక మెల్లగా వెనుతిరిగింది. కళ్ళు నీటి పొరలతో కమ్మి నడుస్తుంటే తనకేమీ కనిపించలేదు. ఎలాగోలా వచ్చి సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చింది. అంతే. తర్వాత ఏమైందో? నీళ్లు చల్లడంతో మెలకువ వచ్చింది. అనపాల్కి ఫోన్ చేయాలని తన బ్యాగ్ కోసం చూసింది. అన్నీ పక్కనే ఉన్నాయి. ఎనీ బ్యాడ్ న్యూస్? అనపాల్ తల్లి క్యాథరిన్ తల అడ్డంగా ఊపి ఫోన్ చూసింది. రిపీటెడ్ ఫోన్ కాల్స్ ఫ్రమ్ అనపాల్.
టైం చూసుకుంది. 1 అవర్ గడిచింది. పృథ్వీ, జ్వాల తనను చూసి ఉంటారా అనుకుంది నర్మద. అనపాల్ చాలాసార్లు ఫోన్ చేసి నర్మద ఫోన్ తీయకపోవడంతో తల్లికి చేశాడు. తల్లి రిసెప్షన్ దగ్గరకు వచ్చి చూసి తను పడుకుందని తెలియజేసింది. అయితే ఇక పిల్లల్ని పంపించు, బయలుదేరుతాం అనడంతో ఆవిడ నర్మదను లేపడానికి ప్రయత్నించి నీరసంగా ఉండడం గమనించి మొహంపై నీళ్లు చల్లి వైపర్తో తుడిచి నర్స్ కనుక విషయం ఏదో ఉందనుకొని ప్రశ్నించింది. అయినా నర్మద అదోలా ఉండడంతో అనపాల్కు చెప్పింది. అనపాల్ నర్మదను అలా ఎప్పుడూ చూడలేదు. ఎనీ బ్యాడ్ న్యూస్ ఆర్ హెల్త్ ప్రాబ్లం, వాట్ హ్యాపెన్? అనపాల్ పదే పదే ప్రశ్నించాడు. చాలాసేపు నర్మద మాట్లాడలేదు. అనపాల్ తల్లికి 22 సంవత్సరాలు తెలియలేదట. తను ఈరోజు ఇక్కడకు రాకుండా ఉండి ఉంటే తనకు మాత్రం ఎలా తెలుస్తుంది? ఇందాక ఒక ఇండియన్ వల్ల వీళ్ళు మోసపోయారని బాధపడింది. ఇప్పుడు తాను గాఢమైన నిట్టూర్పు బయటకు వచ్చేసింది. నర్మదా, ప్లీజ్ సే. ఏం చెప్పాలి? పృథ్వీ నీ ఫ్రెండ్ మీ నాన్నలా మోసగాడనా? ఇండియా పరువే నేను మోసపోయానని అతడి రెప్యుటేషన్ తానెందుకు పాడు చేయాలి? ఎవరితో పంచుకోవాలి? ధన్యకు చెబితే నమ్ముతుందా? నమ్మదు. ఒకవేళ నమ్మినా అతడి గురించి చెడుగా అనుకుంటే? వద్దు వద్దు. ఏం, ఎందుకని అనుకొని? మోసగాడిగా. ఎందుకో అతడిని వేరే వాళ్ళు తిట్టుకోవడం ఊహించలేకపోయింది. కార్ ఆపాడు. నేనెప్పుడూ నిన్నిలా చూడలేదు. ప్లీజ్ సే. ఏం లేదు. కళ్ళు తిరిగినట్లు అనిపించింది. అయితే కన్నీళ్ళెందుకు వస్తాయి? ప్లీజ్. ఓకే, ఈరోజు మా ఇంటికి వచ్చేయి. నేను పృథ్వీకి చెప్తాను. నో, గట్టిగా అరిచినట్టు అంది. ఉలిక్కి పడ్డాడు ఆ అరుపుకు. సారీ, చెప్పకు. నేనిక్కడికి వచ్చినట్టు కూడా చెప్పకు. అనపాల్కు అర్థం కాలేదు. ఇప్పుడు సమయం కాదని వదిలేశాడు. రూమ్కొచ్చి కళ్ళు మూసుకొని పడుకుంది. ఎంతసేపు దొల్లినా నిద్ర పట్టలేదు. కళ్ళ ముందు అదే దృశ్యం కదులుతోంది. జీర్ణించుకోలేకుండా ఉంది. ఊరికే కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. తనెందుకు ఏడవాలి? మోసం చేసింది అతను. తను మోసపోయినందుకా? కాదు, తనకు దక్కలేదని. అలా అనుకునేసరికి మరింత దుఃఖం తన్నుకొచ్చింది. ఎంతలా వెనకబడ్డాడు, ఎంత సంతోషించింది. తనంత అదృష్టవంతురాలు ఇంకెవరూ లేరు అనుకుంది. ఒక్క మాట తనతో చెప్పొచ్చు కదా. ఎందుకు దాచాడు? మోసం చేయడానికేనా, లేక ఇద్దరూ కావాలనా? అలా అయితే చెప్పి చావచ్చు కదా. చిచి, ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాలేదు. జాబ్ మానేసి ఇండియా వెళ్ళిపోవాలి అనుకుంది. ఎవరితో మాట్లాడాలన్నా దుఃఖం తన్నుకొస్తోంది. ఈ దుఃఖం ఎప్పుడు ఆగుతుందో? ఆగితే గానీ ఏ పని చేయలేదు. రేపటి వర్క్ కూడా ఇంకా మెయిల్ చేయలేదు. బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎలాగోలా పెట్టేసింది. ఆ రోజు వర్క్ని చెక్ చేసే మూడ్ లేదు. ఆకలవడం లేదు. అనపాల్ ఫోన్ చేశాడు, ఎత్తలేదు. మళ్ళీ ఒక అనుమానం వచ్చింది. పృథ్వీకి ఫోన్ చేసి మాట్లాడతాడేమోనని. తర్వాత తనే చేసి మాట్లాడి పెట్టేసింది. ఎప్పుడూ అందరికీ నర్మదే ఫోన్ చేస్తుంది. ఆ రోజు ఎవరికీ చేయలేదు. ధన్య రింగ్ చేసింది. తల్లి 2-3 సార్లు చేసింది. తను చేయకపోయినా అన్నిసార్లు చేయదు. ఒకసారి రింగ్ ఇచ్చి వదులుతుంది. తను చూసుకుని తీరికగా ఉన్నప్పుడు చేస్తుందని మళ్ళీ మళ్ళీ రింగ్ ఇవ్వదు. అంతేకాకుండా తనకు అర్ధరాత్రి అయినప్పుడు ఇండియాలో పగలే కనుక తను ఏ టైంలో చేసినా తల్లి రెడీగా ఉంటుంది. ఇవాళ తన మూడ్ సరిగ్గా లేకపోతే పదే పదే ఫోన్ చేస్తోంది. ఎందుకనో తల్లితో మాట్లాడాలి అని, బాధని పంచుకోవాలని ఉంది. కానీ బాధపడుతుందా, తిడుతుందా? అల్లుడి మీద నమ్మకం ఎక్కువ. మామూలుగా మాట్లాడి పెట్టేయాలి అనుకుంది. అంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. తల్లి నుండే. చెప్పమ్మా అంది ఎత్తగానే. ఏం, నిద్రపోయావా? పని ఎక్కువగా ఉందా అడిగింది. అదేం లేదులే, చెప్పు. ఫోన్ చేయలేదని ఫోన్ చేశాను. తిన్నావా? నిద్ర వస్తోంది, ఉంటాను. అరే, 9 కూడా కాలేదు, అప్పుడే నిద్రేంటి? మాట్లాడు. మీ నాన్న కూడా మాట్లాడాలని ఎదురు చూస్తున్నాడు. నేను ఇండియాకు వచ్చేస్తానమ్మా. అదేంటే అలా మాట్లాడతావు? బెంగగా ఉందా? ఏమైంది? మాట్లాడు. ఏంటా నిశ్శబ్దం? దిగులు పడకు. పృథ్వీ కూడా వచ్చేస్తాడేమోలే. ఆయన గురించి నాకేం బాధ లేదు అన్నదే కానీ చివర్లో గొంతు మూగబోయింది. ఏడుస్తున్నావా? ఎందుకురా? పృథ్వీపై అలగకు. వాడు కూడా చాలా టెన్షన్లో ఉంటున్నాడు. ఆ మాటతో తనకెవరూ లేరు అనిపించింది నర్మదకు. అవును, ఆయన గారిని గురించి బాగా అర్థం చేసుకుంటావు. సొంత కూతుర్నే అర్థం చేసుకోలేవు. అలా ఎందుకు అనుకుంటావు? వాడు నన్ను మోసం చేసిపోయినా నీకది వాడి మంచితనంగానే అనిపిస్తుంది. నర్మదా అర్చినట్టుగా అంది.
బుద్ధి లేకుండా మాట్లాడకు. వాడేంటి? ఛీ, నా పెంపకమేనా ఇది? కాబోయే భర్తని అలా మాట్లాడొచ్చా? పృథ్వీ గురించి నీకు తెలియదు. నువ్వు ఎంత చెప్పినా నా మాట వినటం లేదు. రామచంద్రుడిలాంటివాడు మందలిస్తున్నట్లుగా అంది. నర్మదకి ఇక కన్నీళ్ళాగలేదు. గట్టిగా కళ్ళు మూసుకుంది. ఎంత గుడ్డిగా నమ్ముతున్నారు. తను మాత్రం ఎవరైనా చెబితే నమ్మగలిగేదా? కళ్ళారా చూడబట్టి సరిపోయింది. కళ్ళారా చూసినా కోపం కంటే బాధ ఎక్కువగా ఉంది. అది అబద్ధమైతే బాగుండు అనిపిస్తోంది. చూడకుండా ఉంటే బాగుండు అనిపిస్తోంది. అంతగా ఆకర్షించాడు మరి. ఏం మాట్లాడక ఫోన్ పెట్టేసింది. అక్కడ దేవిక భర్తతో చెప్పుకొని బాధపడింది. మనిషిని చూస్తే ఎవరు ఎలాంటి వాళ్ళో ఇట్టే చెప్పగలదు. అలాంటిది తల్లిగా తను ఎంత చెప్తున్నా నర్మద ఎందుకు వినడం లేదు? అయినా ఈరోజు ఎందుకు అలా మాట్లాడింది? ఓ గంట క్రితమే పృథ్వీ ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాడు. ఈరోజు నేను నర్మదతో మాట్లాడలేను, నీవే మాట్లాడు అని చెప్పాడు. పృథ్వీ నర్మద కోసం ఆరాటపడతాడు. అది తనకు అర్థమవుతుంటే నర్మద ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? వాసు ఫోన్ చేయి, నేను మాట్లాడతా అన్నాడు. ఎన్నిసార్లు చేసినా నర్మద తీయలేదు. ధన్య ఫోన్ చేసి ఎత్తకపోవడంతో మెసేజ్ పెట్టింది. బిజీనా అంటూ. హెడేక్గా ఉంది అని పెట్టింది. దీంతో చెప్పుకున్నా ఇది నమ్మదు. అంతలా అందరినీ నమ్మించాడు. ఒంటరితనం అనిపించింది. నీకు కూడా హెడేక్ వస్తుందా? రిప్లై ఇవ్వలేదు. ఏమైంది? మూడ్ బాగాలేదు. ఎందుకు? ఏమైంది? మెసేజ్ పెట్టి వెంటనే వీడియో కాల్ చేసింది. తీయలేదు. రేపు మాట్లాడతా అని మెసేజ్ పెట్టింది. మెయిల్ చెక్ చేసినట్లు లేదు. ఇక ఈ ఉద్యోగం చెయ్యను. ఏయ్, ఏం జరిగింది? విసిగించకుండా ఫోన్ చెయ్యి. రేపు మాట్లాడతాను. ఆవేశపడకు. ఉద్యోగాలు తేలికగా రావు. పృథ్వీ సార్ పుణ్యం ఇది. అతడు నీకు బావ కావచ్చు, కానీ మాలాంటి వాళ్లకు దేవుడు. ఎంత టాలెంట్ ఉన్నా గుర్తించి ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఈ కాలంలో? నోటిఫికేషన్లో చూసింది, కానీ ఏమీ రిప్లై ఇవ్వలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. పృథ్వీ నుండి ఫోన్ అయితే రాలేదు. కనీసం మెసేజ్ కూడా పెట్టలేదు. తను హోటల్లో చూసి ఉంటాడా? అతడు ఎలాంటివాడో తెలియాలంటే అమ్మతో మీ అల్లుణ్ణి ఇప్పుడే ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పాలి. అప్పుడు తెలుస్తుంది అతను ఎక్కడ ఉన్నాడు, ఎందుకు చెప్పా పెట్టకుండా అమెరికాకు వచ్చాడు అని. అయినా ఎప్పుడూ వీడియో తీసే తాను ఈరోజు ఎందుకు ఆ పని చేయలేకపోయింది? ఆలోచిస్తూ పడుకుంది. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళింది. ఆలివర్ గౌరవంగా విష్ చేసి, ఇన్ ద మెయిల్ యూ హ్యావ్ టు పుట్ సంథింగ్ అదర్ దాన్ ద వర్క్ యూ హ్యావ్ టు టెల్ మీ. సారీ, ఐ విల్ చెక్ ఇట్. డోంట్ సే యూ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్. ఫారినర్ అయినా అంతకుముందు తన వెంట పడి పెళ్లి కుదిరింది అనగానే ఎంత గౌరవం ఇస్తున్నాడు. అతని వైపు మెచ్చుకోలుగా చూసింది. పర్ఫెక్ట్ మ్యాన్ అనుకుంది. సీట్లోకి వెళ్ళి కూర్చుని మెయిల్స్ మళ్ళీ చెక్ చేసింది. ఆలివర్ చెప్పినట్టు అతనికి ఒక్కడికే కాదు, చాలా పొరపాట్లు జరిగాయి. ఇంకా ఎవరూ చూడలేదు. ఆలివర్ది వర్క్ మైండ్, అందుకే వెంటనే కనుక్కున్నాడు. ధన్యకు పంపాల్సిన మెయిల్స్ చూసింది. అన్నీ సరిచేసి పంపింది. ఫోన్లో మెసేజ్లు చెక్ చేసింది. పృథ్వీ నుంచి కూడా మెసేజ్ వచ్చింది. చూడాలనిపించలేదు, కానీ చేతులాగలేదు. పర్సనల్ కాదు, అఫీషియల్. అతనికి తెలిసింది తను చేసిన పొరపాటు. ఏ లోకంలో ఉన్నావు? మనం చేసే పొరపాటు వల్ల ప్రాజెక్టు వెనక్కు వెళ్ళిపోతుంది. దానివల్ల ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వలేము, మళ్ళీ ప్రాజెక్టులు రావు, ఉద్యోగాలు తీసేయాల్సి వస్తుంది. ఎంతమంది భవిష్యత్ ఆధారపడి ఉందో తెలుసా? యూ డిడ్ బిగ్ మిస్టేక్. అయినా ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేశావు? ఆ మెసేజ్ చదువుతుంటే చనువుగా కాక అధికారంగా ప్రశ్నించినట్టు అనిపించింది. యూ డిడ్ బిగ్ మిస్టేక్ మనసులో అనుకుంది. అతనికి జవాబు ఇవ్వాలి అనిపించలేదు. నేరుగా సీఈఓతో మాట్లాడాలి అనుకుంది. మెయిల్ సరిచేసిన వెంటనే పృథ్వీ నుండి ఫోన్ వచ్చింది. తీయలేదు. థ్యాంక్ గాడ్ అని మెసేజ్ పెట్టాడు. రిప్లై ఇవ్వలేదు. ఏమైంది? అలర్ట్గా లేవు? నేను కాస్త బిజీగా ఉన్నాను. ధన్య ఫోన్ చేసి చెప్పే వరకు నేను మెయిల్ చూసుకోలేదు. నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చిందట. ఇక రేపు పొద్దునకి అందరూ చూస్తారని మిడ్నైట్ నాకు ఫోన్ చేసింది. నేను ఫోన్ చేయాలన్నా నువ్వు స్విచ్ ఆఫ్ చేశావు. మెయిల్ పెట్టాను, మెసేజ్లు పెట్టాను. విధి లేక ఆలివర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అసహనంగా చెప్పినట్టుగా ఉంది ఆ మెసేజ్. ఫోన్ తీయవు, మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదు. ఏమైంది? అమ్మాయి గారికి కోపం వచ్చిందా ఏమిటి? త్వరలోనే వస్తాలే జానేమాన్. నువ్వు నోటిఫికేషన్లో చూస్తున్నావు కదూ? జవాబు చెప్పు. నిన్న ఫోన్ చేయలేదని అలిగావా ఏమిటి? నిన్నంతా నాకు నువ్వే గుర్తొచ్చావు, కానీ బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను.
నీతో మాట్లాడుతూ ఉండమని అత్తకు చెప్పాను. కానీ నర్మద నుంచి సమాధానం లేదు. ఏయ్ విసిగించకు, ఫోన్ తీ. బ్రతిమలాడే ఓపిక కూడా లేదే. ప్లీజ్ జానేమన్. ఎంత నాటకాలు, ఎంత చక్కగా మెసేజ్లు పెడుతున్నాడు. ధన్య మెసేజ్లు ఓపెన్ చేసింది. ఏమైంది నీకు? ఫోన్ చేస్తే తీయవు, స్విచ్ ఆఫ్ చేసుకున్నావు. విధి లేక రాత్రి పృథ్వీ సార్కు చెప్పాల్సి వచ్చింది. దయచేసి నీకు దండం పెడతాను, నిద్ర లేవగానే ఫోన్ చేయవే. చదువుకుంది కానీ ధన్యకు ఫోన్ చేయలేదు. ఆలివర్ దగ్గరికి వెళ్ళింది. చెక్ యువర్ మెయిల్ అని అతని దగ్గర కూర్చుంది. అతను చాలా వినయంగా తల ఊపాడు. డిడ్ యూ టెల్ ద స్టాఫ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్? నాకు పెళ్లి కుదిరింది అన్న విషయం నువ్వు అందరికీ చెప్పావా అని అడిగింది. ఎస్, ఐ ప్రౌడ్ టు సే దట్ యు ఆర్ గోయింగ్ టు బీ అవర్ బాస్ వైఫ్. మీరు మా బాస్కి కాబోయే భార్య అంటే మాకు గౌరవం కదా. వాట్? అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూసింది. తనేమైనా ఫూలా? అంత అమాయకంగా ఎట్లా ఉండింది? పృథ్వీనే సీఈఓనా? ప్రతిసారి టెలికాన్ఫరెన్స్ జరిగినప్పుడు ముందుగానే తనకు ఫోన్ చేసి అర్జెంట్ అంటూ వర్క్ అలాట్ చేసేవాడు. ఎందుకంత సీక్రెట్ మెయింటైన్ చేశాడు? తనకు తెలిస్తే ఏమవుతుంది? అయినా ఇంత చిన్న విషయం తెలుసుకోలేకపోతుందని అనుకున్నాడా? ఎందుకంత మూర్ఖురాలుగా ఉండింది? అసలు దాచాల్సిన అవసరం ఏమి? అతడి కళ్ళల్లో ప్రేమ అబద్ధమా? మాటలు బూటకమా? మేరే జానేమన్ ఆల్బమ్ తీసింది. ఆ ప్రేమ ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం కాదు. ఆల్బంలోని ప్రతి బొమ్మ చూసింది. చాలాసేపు ఏడ్చింది. ఎందుకు ఇలా చేశాడు? తనేమైనా మాయ చేసిందా? మందు పెడతారు అంటారు, నిజమేనా? అదే ఏమైనా మందో మాకో పెట్టిందేమో. లేదంటే ఇలా ఎలా మారతాడు? దానితో అలా ఉంటూ మళ్ళీ తనతో ప్రేమాయణమా? ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి? ఇద్దరితో ఉండడానికి అతను ఇష్టపడతాడేమో. అయినా నాతో నిశ్చితార్థమైనట్టు దానికి తెలిసి ఉంటుంది. మరి ఎలా మనసు ఒప్పింది? దొంగ మొహంది. తనైతే అలా చేయదు. వారిద్దరే ఉండని అనుకుంటుంది. 2 చేతుల్లో మొహం కప్పుకొని ఏడ్చింది. ఒకప్పుడు దానిదే తప్పు అనుకునేది. కానీ ఇప్పుడు అలా కాదు. దానిని ఇష్టపడేటప్పుడు నాతో ఎందుకు ఇలా ఉండాలి? లేదు, ఇద్దరితో ఉండడం కుదరదు. ఖచ్చితంగా తెలియజేయాలి. తనకి ఎక్కడ ఇష్టమో అక్కడే ఉంటాడు. రహస్యంగా ప్రేమాయణం నడపాల్సిన అవసరం లేదు. అయినా తను ఏమైనా అంత బేలనా ఏడుస్తూ కూర్చోవడానికి? కళ్ళు తుడుచుకొని వంట చేసుకుని తినింది. ఏదేమైనా తను ధైర్యంగా ఉంటుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అతడేంటో తనకు తెలుసు. తనే చెప్పేస్తుంది తనకు ఇష్టం లేదని. అమ్మ మాత్రం చాలా బాధపడుతుంది, ఒప్పుకోదు. చెప్పినా నమ్మదు. ఎప్పటికి తెలుస్తుందో అప్పటికే తెలియని. తను ఇండియా వెళ్ళదు, ఇక్కడే ఉండిపోతుంది. వేరే కంపెనీలో జాబ్ చూసుకుంటుంది. లేదా ఇదే కంపెనీ అయితే మాత్రం ఏమి? అతడి సీఈఓ అయితే ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే సరిపోతుంది. తను నటిస్తే నటించని. ఈ కారణం చెప్పి తను ఎందుకు దూరం అవ్వాలి? నువ్వే నాకు నచ్చలేదు అని చెప్పేస్తుంది. అనవసరంగా నిశ్చితార్థం జరిగింది. ఇంకా పెళ్లి కూడా చేసుకోవాలని తనే ఆరాటపడింది. పెళ్ళయ్యాక తెలిసి ఉంటే ఏమయ్యేది? అన్నపాల్ తల్లిలాగా తన బతుకు అయ్యేది. ఫోన్ రింగ్ అవుతోంది. పృథ్వీ నుండి. చూసి గమ్మునుండింది. వాట్సాప్ మెసేజ్లోకి వెళ్ళింది. ఎందుకు? ఏమైంది? ధర్మదాత సినిమాలోని రాజేశ్వరి సాంగ్ వాయిస్ మెసేజ్ పెట్టాడు. నర్మదా, ప్లీజ్ ఒకసారి మాట్లాడవే. చాలా అలసటగా ఉన్నాను. మనసేం బాగాలేదు. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు. నిద్ర పట్టడం లేదు. నేనేం చేశానో చెప్పు. అత్తతో ధన్యతో కూడా మాట్లాడటం లేదట. మళ్ళీ మొదటికొచ్చావా? నాతో మాట్లాడకపోతే వాళ్ళ ఫోన్కు చేసేవాడిని. ఇప్పుడు ఎవరికి చేయను? రాలేని పరిస్థితుల్లో ఉన్నా. వెంటనే నీ వద్దకు వచ్చేవాణ్ణి. ఇంకా ఏదేదో చెప్పాడో. ఆ గొంతు వింటుంటే నిజమేనేమో అని భ్రమ కలుగుతుంది. కానీ కంటితో చూసింది ఎలా మర్చిపోతుంది? అన్నపాల్ తల్లి కూడా అలాగే మోసపోయింది కదా. ఆడవాళ్ళంటే అంత చులకనా వీళ్లకు? చిచి, ఆడదానికి ధైర్యం ఉంటే మోసపోకుండా ఎదుర్కోవచ్చు. అతని వాయిస్ మెసేజ్లు వింటే మెస్మరైజ్ చేసినట్లు అయిపోతుంది. ఇక నుంచి వినకూడదు. కాంటాక్ట్ను బ్లాక్ చేసింది. ధన్య కూడా మెసేజ్లు పెడుతూనే ఉంది. తల్లి తండ్రి కూడా. ఒక మౌనం. ఎందుకని? జరిగిన విషయం మర్చిపోవడానికి ప్రయత్నించింది. అందరితో మామూలుగా ఉండాలి. ధన్యకు ఫోన్ చేసింది. అమ్మయ్య, దూరంగా ఉంటే కలవలేము. కనీసం ఫోన్లో కూడా మాట్లాడకపోతే ఎంత కంగారుగా ఉంటుందో తెలుసా? అడిగింది. సారీ, ఏదో టెన్షన్లో ఉన్నానులే. చెప్పకూడదా? మళ్ళీ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నువ్వు మౌనంగా ఉన్నావంటే ఏదో పెద్ద కారణమే ఉంది.
మన మధ్య తక్కువ కాలమే పరిచయమైన చిన్ననాటి స్నేహితుల్లాగా ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. అది మన ఇద్దరికీ బాగా తెలుసు. నేనైతే ఏ విషయమైనా నీతో చెప్పుకుంటాను. నీవు మాట్లాడలేకపోతున్నావు అని నాకు తెలుస్తోంది. పోనీలే, నీకు ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు చెప్పు. కానీ నేను నీ శ్రేయోభిలాషనని గ్రహిస్తే చాలు. నేనేం చెబితే నువ్వు నమ్ముతావో నాకు తెలియటం లేదు. రెక్కలుంటే నీ దగ్గరికి వచ్చేయాలని ఉంది. పృథ్వీ సార్తో కూడా నువ్వు మాట్లాడటం లేదంట. ఏమైందో తెలియదు అని సార్ కూడా చాలా బాధపడుతున్నారు. నీ దగ్గరకు వచ్చి మాట్లాడా? అతి కష్టం మీద నోరు విప్పి అడిగింది. లేదు, ఫోన్ చేశారు. నేను హైదరాబాద్ కదా ఉండేది. ఆయన గారు ఎక్కడికైనా రాగలరు, పోగలరు. ఆ గొంతులో నిష్ఠురాలు గమనించి, నర్మదా, సార్ మీద కోపమా అడిగింది. పలకలేదు నర్మదా. పృథ్వీ సార్ నాకు ఉద్యోగం ఇచ్చారని కాదు, కానీ మీ ఇద్దరిది పర్ఫెక్ట్ మ్యాచ్. మీ ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. నేను మీ మధ్యలోకి రాను. మీ ప్రణయ కలహాలు నాకు వద్దు నవ్వుతూ అన్నది. నేనేమీ అతన్ని పెళ్లి చేసుకోవడం లేదు. ఏయ్, ఏమిటి ఆ మాటలు? సరదాగా కూడా అలా అనకు మందలిస్తున్నట్టుగా అంది. లేదు, నిజమే, బాగా ఆలోచించి అంటున్నా, సరదా కాదు. నర్మదా, ఏమంటున్నావే? మతి ఉండే మాట్లాడుతున్నావా? అవును, అతని స్థాయి వేరు, నా స్థాయి వేరు. అది నీకిప్పుడు తెలిసిందా? అందరూ నన్ను తెలివైనది అనుకుంటారు, కానీ నేనెంత అమాయకురాలనో నాకిప్పుడే తెలిసింది. ఏం మాట్లాడుతున్నావే? దీనంగా అడిగింది. వదిలేసేయ్, ఈ విషయం మాట్లాడే పని అయితే మనిద్దరం మాట్లాడుకునేదే వద్దు. నర్మదా, నీకు ఇబ్బంది అయితే నేను అడగను, కానీ తొందరపడుతున్నావేమో, ఆలోచించు. అసలు కారణం ఏమిటో చెప్పు. చెప్పా కదా, అతడి స్థాయి వేరు, నా స్థాయి వేరు. లేదు నర్మదా, మరేదో ఉంది. ఒకవేళ ఉన్నా నేను చెప్పేది మీరెవ్వరూ నమ్మరు కదా. నమ్మమని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు నాకు చెప్పు. నాకు అవసరం లేదు. పృథ్వీని చెడ్డ చేయడం ఇష్టం లేకపోయింది నర్మదకు. ఏం అవసరం లేదు? అతన్ని గురించి మాట్లాడటం. 3 రోజుల క్రితం వరకు బాగున్నావు, ఇప్పుడు ఏమైంది? ఉంటాను. ఫోన్ పెట్టేసింది. వెంటనే ధన్య రింగ్ చేసింది, ఎత్తలేదు. మళ్ళీ చేసినా కూడా ఎత్తలేదు. ధన్య మెసేజ్ పెట్టింది. నువ్వు చాలా మొండిగా ఉన్నావు. ఏం జరిగిందో చెప్పకపోతే ఎలా? అలాగే నీ ఇష్ట ప్రకారమే, కానీ నాతో మాట్లాడుతూ ఉండు. దగ్గరగా ఉంటే వచ్చి కలిసేదాన్ని. అతడే సీఈఓ అని నా దగ్గర ఎందుకు దాచాడు? మెసేజ్ పెట్టింది. ఇందులో దాచేందుకేముంది? నాకు అర్థం కావటం లేదు. మన అపాయింట్మెంట్ ఆర్డర్లోనే ఉంది కదా అతని పేరు. నాకు తెలుసు. అందుకే నేను ఆ రోజు సీఈఓతో ప్రతి కాన్ఫరెన్స్లో మిస్ అవుతున్నాను అని చెప్పినప్పుడు నేను నవ్వాను. మిస్టర్ కేయూఆర్ అని ఉంది. ఎవరితోనూ నేను తెలిసినట్టు చెప్పకు అని అన్నాడు. అంతేకాక ప్రతిసారి కావాలనే కాన్ఫరెన్స్ కాల్ అప్పుడు నాకేదో ఒక పని అప్పగించేవాడు. కేయూఆర్ అనేది సార్ ఇంటి పేరు, నీకు తెలియదా? ఆ విషయమే అయితే నేరుగా అడగొచ్చు కదా. నర్మద జవాబివ్వలేదు. నీ మేలు కోరేదాన్ని, అందుకే నీతో ఆర్గ్యూ చేస్తున్నాను. నర్మదా, నువ్వు నిజంగా తెలివైన దానివి, ఆలోచించు. తెలివైన దానివి అన్నప్పుడు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటానని అనుకుంటున్నావా? ఓకే, నీ ఇష్టం. నాతో మాత్రం మాట్లాడడం ఆపకు. నాకున్న ఆప్తురాలు నువ్వొక్కటే. థ్యాంక్ యూ, అది నిజం, నిలబెట్టుకుంటాను. ధన్య నర్మదతో చాటింగ్ చేశాక పృథ్వీకి ఫోన్ చేసింది. జరిగిన విషయం జరిగినట్టు చెప్పింది. దానికేమైనా పిచ్చి పట్టిందా? చిరాగ్గా అన్నాడు. అదే నాకు అర్థం కావటం లేదు సార్. ఇంత చిన్న విషయానికి తను అంతగా బాధపడుతోందా? అదే అర్థం కావటం లేదు సార్. మరి ఏదో ఉంది. నాకు అదే అనిపించింది. నా నెంబర్ బ్లాక్ చేసింది. తను ఏం మాట్లాడినా నాకు తెలియజేస్తూ ఉండు. అలాగే సార్. ధన్యతో మాట్లాడి ఫోన్ పెట్టేశాక చాలాసేపు ఆలోచించాడు. ఏం జరిగింది? ఎందుకలా ఉంది? ఒకవైపు జ్వాల, మరోవైపు నర్మద. ఇద్దరూ టెన్షన్ పెడుతున్నారు. పృథ్వీ మనసంతా అలజడిగా ఉంది. నర్మద దగ్గరికి వెళ్ళాలని ఉంది, కానీ కుదరడం లేదు. అయినా ఫోన్ బ్లాక్ చేయడం ఏంటి? ఎందుకంత మొండితనం? ఎప్పుడూ ఇలాగే చేస్తుంది. తన గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచించదా? ఎందుకు కలిగింది? ఎందుకు కోపం వచ్చింది? ఏం జరిగిందో చెప్పాలి కదా. తనంతట తాను మాట్లాడడం ఆపేసి మెసేజ్లు చూస్తోందని అర్థమవుతోంది. జవాబు ఇవ్వకపోగా బ్లాక్ చేయడం ఎందుకు? 2 రోజులు ఫోన్ చేయలేదు, మెసేజ్ పెడుతున్నాడు కదా. అసలు తనకి మెసేజ్లు పెట్టడం ఇష్టం ఉండదు. చక్కగా మాట్లాడుకోవచ్చు. ఆ గొంతు వింటుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఏదో ఒక విషయానికి ఉడుక్కుంటుంటే సరదాగా ఉంటుంది అని
ఒక్కోసారి తనని ఆట పట్టిస్తుంది. ఎంత రిలాక్స్గా ఉంటుంది. పడుకునే ముందు మాట్లాడుతుంది. ఒక్కోసారి మెలకువ వచ్చినా మాట్లాడుతూ ఉంటుంది. వీడియో కాల్ చేస్తుంది. చూడకుండా అసలు ఉండదు. ఎందుకంత కఠినంగా మారింది? 4 రోజులు గడిచింది. మాట్లాడడం లేదు. శక్తి లేనట్టు నీరసించిపోతున్నాడు. తనెలా ఉంది? అంత తప్పు తనేం చేశాడు? పిచ్చి పట్టేలా ఉంది. వెళ్ళాలని ఉంది. కానీ వదలనని మాటిచ్చాకనే జ్వాల తనతో వచ్చింది. తనని నొప్పించడం ఇష్టం లేదు. అంతలో ప్రణవ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేశాడు. ఏంటి విషయం? అడిగాడు తీరిగ్గా. ఏం మాట్లాడలేకపోయాడు. వీడితో చెప్పుకున్నా ప్రయోజనం ఉండదు. అదంతే, మన తప్పేం ఉండదు, ఆడాళ్ళంతే అని తేలిగ్గా కొట్టిపారేస్తాడు. అందుకని చెప్పడం ఇష్టం లేకపోయింది. ఏంట్రా మౌనం? మాట్లాడు. నువ్వే చెప్పు. శిరీష ఎలా ఉంది? నేర్పావుగా ఒక మంత్రం, సారీ సారీ అంటూ ఫాలో అయిపోతున్నాను. నిజంగానే అనవసరంగా అలుగుతారా? అందులో డౌట్ ఏముంది? ఎన్ని రోజులు? అలిగిందా? నోర్మొయ్. నీ దగ్గర మహామంత్రం ఉంది కదా. కళ్ళల్లోకి చూస్తూ సారీ చెప్పు. నిన్నడిగాను చూడు, అది నా బుద్ధి తక్కువ. అలా కాదురా, దగ్గరుంటే ఒక పద్ధతి, దూరంగా ఉంటే దూరంగా ఉంటే ఏం చేయాలి? ఏం చేసేది లేదులే. ఎంత పని ఉన్నా పొగుడుతూ సారీలు చెబుతూ కలిసే వరకు ఆగడమే. దిగులు పెట్టుకోకు, వాళ్లే మన దారికొస్తారు. సర్లే, ఈ గోల ఎప్పుడు ఉండేదే, కలిసినప్పుడు చూసుకోవచ్చు. ఎక్కడికి పోతారు? నిర్లక్ష్యంగా అన్నాడు. ప్రణవ్ మాటలు పూర్తిగా నచ్చలేదు. వేణుగాడు మాట్లాడతాడట. ఏమంత తీరిగ్గా వచ్చావు? విషయం తెలుసుకోవాలనే. ముగ్గురు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఎంత మాట్లాడినా మనసంతా నర్మదపైనే ఉంది. వెళ్ళలేడు. సడన్గా ఒక థాట్ వచ్చింది. ఉంటా అని ఫోన్ కట్ చేశాడు పృథ్వీ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.